హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో బెల్లం పల్లీల ముద్దలు, పల్లీల టిక్కీ నేనైతే చేసి చూపించబోతున్నా అండి. ఇది చాలామందికి తెలుసు కానీ రాదు, ఎందుకంటే పానకం పట్టే దగ్గర చాలా ట్విస్టులు ఉంటాయి. సో అది పర్ఫెక్ట్గా పానకం వస్తేనే ఇది పర్ఫెక్ట్గా మన గడ్డలా ముద్దలాగా ఈ పట్టీలాగా వస్తుంది. సో నేనైతే ఎన్నోసార్లు చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడైతే సక్సెస్ అయితే చేసిన. సో దానికోసం అయితే నేను ఒక కప్పు నిండా తీసుకున్నా పల్లీలు. కొలతతో చేయాలండి ఇది. కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం, పల్లీలైనా పుట్నాలైనా నువ్వులైనా. సో ఇవైతే మంచిగా కడాయి పెట్టుకొని లో మంట మీద వేయించుకోవాలండి. ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల ఉడకాయండి పల్లీలు, సరిగా వేగవు, పైన పొట్టు మాత్రమే వేగుతుంది. చూడండి, ఇట్లా ముట్టుకుంటేనే పొట్టు ఊడిపోయేటట్టు వచ్చేలాగా మనము వేపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఈ విధంగా వేపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అవి చల్లారే వరకు. ఆలోపు మనం బెల్లం తీసుకోవాలి 3/4 కప్పు. సో ఈలోగా మనం ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసుకున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఇదైతే మనం పొయ్యి మీద పెట్టుకుందాం కదా బెల్లము. దాంట్లో ఒక 1/4 కప్పు పోసుకోవాలి, వాటర్ సరిపోతుంది. 1/4 కప్పు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పానకం ఉడికించుకోవాలండి మంచిగా పొయ్యి మీద పెట్టి వాటర్ వేసుకొని. సో ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొంచెం మనం పానకం వచ్చే వరకు. ఇదంతా బెల్లం కరిగిన తర్వాత నేనైతే స్ట్రెయిన్ చేసుకున్నా ఒక గిన్నె నుంచి ఇంకో గిన్నెకు, ఏమైనా చెత్త ఉంటుందని. సో ఇప్పుడు పానకం వచ్చే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా. ఇది ఇప్పుడైతే పానకం రావడం స్టార్ట్ అయిందండి. కొద్దిగా నురుగులు వస్తుంది చూడండి, ఎంతో మంచిగా స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ టైంలో. సో కొంచెం మనం చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి వాటర్లు వేసుకొని. అసలు ఇంకా రావడమే స్టార్ట్ కావాలి, ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మరి కాసేపు అట్లనే ఉడికించుకున్న తర్వాత మళ్ళొక్కసారి అయితే చూద్దాము. ఇంకా కొంచెం రావాలండి, ఇంకా కొంచెం వస్తేనే బాగుంటుంది, ముద్దకు రావాలి కరెక్ట్గా, ఇట్లా జారిపోకుండా చేతిలో పెట్టుకుంటే. సో మళ్ళొక్కసారి అయితే కలుపుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా చేతిలోకి రావాలి. ఒకసారి చూద్దాముండు, ఇట్లా లడ్డు చేసినట్టుగా రావాలండి. మరీ గట్టిగా అయినప్పుడు చేస్తారు, గట్టిగా అయిందనుకో అసలు తినడానికి చాలా ఇబ్బందిగా అవుతుందండి. అంత గట్టిగా అవసరం లేదు, కొంచెం ఇట్లా బాల్లాగా ఇట్లా రౌండ్ చేస్తే ఎట్లాంటి బాల్లాగా ఉంటే సరిపోతుందండి. ఇది పర్ఫెక్ట్గానైతే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది మనము చూపిస్తున్నాం కదా, అటు అనే వరకు అది అయితేనే ఉంటుంది గట్టిగా. సో మనం ఇంకొంచెం గట్టిగా అవుతుంది అది మనము పొయ్యి మీదనే పెట్టుకొని కలుపుకోవడం వల్ల. ఈ పల్లీలు అయితే మొత్తం పొట్టు తీసుకున్నాం కదా, ఇదంతా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ మీద ఉంచుకొని వేసుకొని కలుపుకోవడం వల్ల ఇంకొంచెం మంచిగా అది పల్లీలకు మంచిగా కలుస్తుంది బెల్లం అనేది. ఇదే దీనికి మంచి టిప్ అండి. పొయ్యి మీద ఉంచుకొని మరీ కలుపుకోవాలి. ఇదంతా తొందరగా గట్టి పడదు అన్నట్టు. గట్టి పడకుండా ముద్దలు చేసే వరకు కూడా కొంచెం లూజే ఉంటుంది. సో ఇదంతా అనేది ఇట్లా మనం మంచిగా కలుపుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, స్కిప్ చేయకుండా ఇట్లనే అండి, సింపుల్గా ఎవరైనా చేయొచ్చు. సో ఈలోపు ఒక పక్కన ఒక ప్లేట్లో మనము నెయ్యి రాసి పెట్టుకొని అందులో పోసుకున్నాను కొద్దిగా. కొంచెం గిన్నెతో ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి మంచిగా, ఒక వెడల్పు గిన్నెతోని. సో ఒత్తి గట్టిగా అయ్యేటట్టు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మరో పక్కన కొన్ని లడ్డూలు కూడా చేసుకుందాం మనం, మొత్తం టిక్కీయే కాకుండా. చూడండి ఈ విధంగా లడ్డు కట్టుకున్నాను నేను. మా ఇంట్లో కొందరు లడ్డూలు ఇష్టపడతారు, కొందరు టిక్కీలు ఇష్టపడతారు. సో ఫైనల్గానైతే నేను నేర్చేసుకున్నానండి. ఇది మీకు కూడా షేర్ చేసిన. అందరు సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబర్స్కి ఉండరు కదా, కొందరు సబ్స్క్రైబర్స్కి యూట్యూబర్స్కి కొందరు సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా ఉంటారు. సో నేను మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేసిన. మీరు కూడా నేర్చుకోండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా చేయండి. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి బిల్లలు, ఇట్లా ముట్టుకుంటేనే ఇరిగిపోయినట్టు అయినాయి. నేను వీటిని ఇట్లా ఘాట్లు పెట్టుకోలేదండి, అందుకంటే ఎటు పడితే అట్టే వచ్చేసినాయి అవి ముక్కలు. ఎట్లుంటాయింది తినడం ఇంపార్టెంట్. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.